హలో అండి, అందరికి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ అప్పుడు ఉప్మా కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ కర్రీ చేసినా కూడా చాలా బాగా తింటారు. దీంట్లో చట్నీ కానీ అట్లా ఏం అవసరం లేదనిపిస్తుంది. ముందైతే ఒక బండలు తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్, ఉద్దిపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చినంత వరకు. తర్వాత మనం ఒక టమోటాను అయితే కట్ చేసి పెట్టేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. కాస్త సాల్ట్ అయితే వేసేసి ఇంకా మూసి పెట్టేసామనుకో బాగా టమోటా ముక్కలు అవన్నీ బాగా వాడిపోతాయి. అప్పుడు బాగా వాడిన తర్వాత అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది టమోటాది. నేనైతే ఈ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నాను. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను. మీరెన్ని వేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. పిల్లలు తింటారు కదా అని చెప్పి బాగా ఉడుకుతుందని చెప్పి నేను 2 గ్లాస్ అయితే వేసేది. ఇప్పుడు కూడా 2 గ్లాసే వేస్తాను. 1 గ్లాసు సేమియాకి. రవ్వకైతే 3 అట్లా వేస్తాను. ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత నీళ్లు వేసుకొని ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఇంకా సేమియా అయితే వేసేసి సేమియాని మన పక్కన ప్యాన్లో కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్. అట్లా కూడా నాకు టైం లేక తొందరగా అలానే వేసేసాను. ఇంకా బాగా ఉడికిన తర్వాత సన్నమంట పెట్టేసి బాగా ఉడికిపోతుంది. పైన కొత్తిమీర సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వెళ్ళే ముందు లైక్ చేయండి.